హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ కర్ణాటక స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గుప్పడు కొబ్బరి, 3 రెమ్మలు వెల్లుల్లి, చెక్క, లవంగాలు, తర్వాత అల్లము, కొత్తిమీర వేసేసి గ్రైండ్ చేసేసి పెట్టేసుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని గ్యాస్ మీద పెట్టేసేయండి. ఒక గరిటె తీసుకొని బాగా తిప్పండి ఫ్రెండ్స్. బాగా తిప్పడం వల్ల ఏమైనా ఉంటే బాగా అన్నీ ఇంగిపోతాయి ఫ్రెండ్స్, వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఒక ప్లేట్ ముచ్చేసేయండి. దాంట్లో వాటర్ అని బాగా డ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. వాటర్ అని బయటకు వచ్చేసి ఇలా డ్రై అవ్వాలి. తర్వాత తనకు కావాల్సిందా ఆవాలు వేయండి. చికెన్ పైన ఆవాలు వేయండి. ఇలా ఈ రకంగా వెరైటీ చేసేది ఎక్కడైనా చూస్తున్నారా ఫ్రెండ్స్? సో ఫస్ట్ అందరూ ఆయిల్లో అన్నీ వేయించిన తర్వాత వేస్తారు, కానీ ఇక్కడ మా విలేజ్లో ఇలాగే చేస్తాము. చికెన్ బాగా వేగిన తర్వాత బాగా వాటర్ అని ఇంగిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బిర్యానీ ఆకు, పసుపు, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా ఫ్రెండ్స్. మళ్ళీ రుచికి తగ్గ సాల్ట్. కారం మీరు మీ స్పైసీ ఎక్కువ తినవాలైతే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, తక్కువ తినవాలైతే తక్కువ వేసుకోండి. అది యాజ్ యువర్ లైక్. తర్వాత అన్నీ వేసిన తర్వాత మసాలా మనము ముందుగానే మిక్సీ పెట్టుకున్న మసాలా వేసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చేస్తున్నాం కదా, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్, మేము ఇలాగే చేసుకున్నది. తర్వాత చికెన్ సాంబార్కి తగినంత వాటర్ వేసేసుకొని బాగా ఒకసారి ఇట్లా కలపండి ఫ్రెండ్స్. అన్ని మసాలాలు బాగా కలిపిన తర్వాత అంతా మిక్స్ అవ్వాలి బాగా మసాలాలన్నీ, ఎక్కడ ఉంటలు కట్టుకోకుండా బాగా కలిపి. చూడండి ఫ్రెండ్స్, కరెంట్ పోయింది యాక్చువల్లీ, అప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చింది. తర్వాత పైన ఆయిల్ వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకొని తర్వాత ప్లేట్ మూసేసేయండి ఫ్రెండ్స్. బాగా ఒక 10 మినిట్స్ ఒక మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఫ్రెండ్స్. చూసారు కదా, ప్లేట్ మూసిన తర్వాత బాగా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. తర్వాత పక్కనే ఒక ప్యాన్ పెట్టేసి చపాతీ చేసుకుంటున్నాను చికెన్లోకి. సో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కర్ణాటక స్టైల్ చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లోనే. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో ఏం కొత్త అని. ఓకే ఫ్రెండ్స్, చపాతీలు కూడా ఇది సెకండ్ చపాతీ వేస్తుంది మా మమ్మీ. చపాతీ కూడా కాలుస్తుంది చూడండి. యాక్చువల్లీ మా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నైస్ అంత క్లియర్గా తెలుగు ఉండదు. సో ఏం అనుకోకండి, మా విలేజ్ లాంగ్వేజ్లోనే నేను మాట్లాడుతున్నాను. వెరైటీగా మాట్లాడకపోతే అది మిస్టేక్ అయిపోతుంది. మేము ఇంట్లో ఎలా మాట్లాడుతున్నానో అలాగే మాట్లాడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే, మా స్లాంగ్ నచ్చితే సో ఏం అనుకోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? పక్కన చికెన్ కర్రీ కూడా చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అంత మొత్తం ఆల్రెడీ ఒక 75% ఉడికిపోయింది. అక్కడ ఫ్లేమ్ చిన్నగా ఉడుకుతుంది ఫ్రెండ్స్, అందుకోసం ఇక్కడ షిఫ్ట్ చేస్తాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్దగా మంటే దాని మీద షిఫ్ట్ చేస్తాను. తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించిన తర్వాత మళ్ళీ ప్లేట్ తీసేసి ఇంకొకసారి గరిటెతో బాగా తిప్పాలి ఫ్రెండ్స్. ఏమైనా అడుగు అంటుకుంటే తెలిసిపోతుంది అనమాట. మనం అలాగే వదిలేస్తే అడుగు అంటుకపోయి వాటర్ అంతా ఏం లేకుండా అయిపోతుంది. మనం ఒకసారి చూడాలి ఫ్రెండ్స్. తిప్పేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కలర్ఫుల్గా. చపాతీలో కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేసేయకుండా సర్వ్ చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.